అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిజాయితీపరుడు, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటాడు. ఓకే. భవిష్యత్తులో కష్టపడితే సీఎం కూడా అవకాశం ఉంది. అవకాశం ఉందనుకుంటారు మీరు. అవకాశం ఉంది. ఏ విధంగా అవకాశం ఉందనుకుంటారు ఆయనకి? ఇప్పుడు విజయ్కి ఛాన్స్ ఇచ్చారు తమిళనాడులో. ఓకే. సినిమా యాక్టర్ కదా ఆయన కూడా. తర్వాత పవన్ కళ్యాణ్ కష్టపడే తత్వం ఉంది, నిజాయితీపరుడు. అంటే మన ఏపీలో సాధ్యమే అంటారు. మీకు తెలియని కాదు ఇక్కడ కులాలు, మతాలు అవుతుంది అవుతుంది టైం ఇక్కడ టైం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు భవిష్యత్తులో అవ్వచ్చు. అంటే ఇటు పోటీ చేస్తున్న ప్రకటించారు ఇటీవల. తెలంగాణలో పోటీ తెలంగాణలో కష్టం లేండి, మన ఇది వేరు అక్కడ వేరు. కష్టం అనుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం రావు. ఏపీలో అయితే అవ్వచ్చు. ఏపీలో అంటే ఇప్పుడు కాదు, ప్రెజెంట్ 15 సంవత్సరాలు పోయాక ఓకే. ప్రెజెంట్ అయితే అవ్వదు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం పని అంటున్నారు తెలంగాణ పార్టీ నాయకులు? పార్టీ మరి జాతీయ నాయకత్వం కాబట్టి ఏదో పార్టీ నిలబెట్టుకోవాలి అక్కడ. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతారు పవన్ కళ్యాణ్. రేపు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎక్కువ ఇస్తే ఆయన తరపున మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. చాలా తప్పులండి అది. బీజేపీకి పుత్తున్నాడు కాబట్టి నా స్టాండ్ వాళ్ళు ఏది చెప్తే చేయాలి కదా. బట్ నా ప్రశ్న ఏంటంటే రోజు 2 కోట్లు తీసుకునే సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు అలా డబ్బులకి లొంగిపోయి అమ్ముడుపోతారా? లేదు లేదు, మరి అలా మాట్లాడే వాళ్ళకి అలాంటి కరప్షన్ చేయడు ఆయన. ఆయన డబ్బులు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కరప్షన్ చేయడు పవన్ కళ్యాణ్. ఏపీలో ప్రస్తుతానికైతే ఆ మాట కరప్షన్ చేస్తున్నారని. బట్ తెలంగాణ మాత్రం మాట్లాడారు. రాజకీయాల గురించి ఏదో మాట్లాడతాను వాటి ఏదో ఒకటి చెప్తారు రాజకీయాలు. సో మీకేమనిపిస్తుంది ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అయితే నిజాయితీపరుడు ఆయన. ఓకే. ఆయన డబ్బులు పోవాలగానే ఇతర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి. అనుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉందనుకుంటున్నారు. భవిష్యత్తులో ఉంటుంది తెలంగాణ. మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీఎం అయితే అవుతాడు ఓకే. ఏదో టైంలో. థ్యాంక్స్ అండి.